చంద్రబాబు నివాసానికి పవన్ కళ్యాణ్ వెళ్తున్నారు. ఉండవల్లిలో ఈ భేటీ జరగనుంది. ఇద్దరు నేతల మధ్య సీట్ల పంపకాలపై చర్చ జరుగుతుందని సమాచారం. ఇప్పటికే రెండు పార్టీల మధ్య అవగాహనకు వచ్చినట్లు తెలుస్తుంది. తాజా భేటీలో మరింత క్లారిటీ వస్తుంది అని అనుకుంటున్నారు. ఇక సమావేశం తర్వాత ఎవరికెన్ని సీట్లు చెబుతారా లేదా అన్న దానిపై ఉత్కంఠ నెలకొంది. రైట్, ఇక చంద్రబాబు నివాసానికి పవన్ కళ్యాణ్ వెళ్తున్నారు. ఇక ఉండవల్లిలో ఈ భేటీ జరగనుంది. ఇద్దరు నేతల మధ్య సీట్ల పంపకాలపై చర్చ జరుగుతుందని సమాచారం. ఇప్పటికే రెండు పార్టీల మధ్య అవగాహనకు వచ్చినట్లు తెలుస్తుంది. తాజా భేటీలో మరింత క్లారిటీ వస్తుందని అనుకుంటున్నారు. ఇక సమావేశం తర్వాత ఎవరికెన్ని సీట్లు చెబుతారా లేదా అన్న దానిపై ఉత్కంఠ నెలకొంది. ఇక ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. చెప్పండి హరీష్, సమావేశం తర్వాత ఎవరికెన్ని సీట్లు చెబుతారా లేదా అనేపై ఇంకా క్లారిటీ రాలేదు. దీనిపై డీటెయిల్స్ ఏంటి? ఇప్పటికే అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 100 సీట్లకు పైగా అభ్యర్థులకు సంబంధించినటువంటి అంశాలపైన క్లారిటీ ఇచ్చింది. ఈ వ్యవహారంలో ప్రత్యేక జాబితాలను కూడా వైసీపీ రిలీజ్ చేస్తుంది. ఎన్నికలకు సంబంధించినటువంటి సంగ్రామానికి వైసీపీ సిద్ధమైపోయింది. సిద్ధం పేరుతో రెండు సభలు కూడా భారీ ఎత్తున నిర్వహించారు. ఈ నేపథ్యంలోనే ప్రతిపక్షం కూటమిగా ఉన్నటువంటి జనసేన, అదేవిధంగా టీడీపీకి సంబంధించినటువంటి శ్రేణులు సీట్ల సర్దుబాటుకు సంబంధించినటువంటి అంశంపైన ఎంతవరకు క్లారిటీ రాలేదు. ఇంకోవైపు సీట్ల సర్దుబాటుకు సంబంధించినటువంటి అంశంపైన ఇరు పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు చేస్తున్నటువంటి విమర్శలు కావచ్చు, ఆధిపత్యం కావచ్చు, ఒక రకంగా రాజకీయంగా కూడా టెన్షన్ వాతావరణాన్ని గురి చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఈ నేపథ్యంలోనే ఇటువంటి అంశాలన్నిటికీ కూడా చెక్ పెట్టాలి. ఇక ఎన్నికలకు సంబంధించినటువంటి సంగ్రామంలో దూసుకు వెళ్లాలన్నటువంటి ఒక ఉద్దేశంతో ఇరు పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు సమావేశం కాబోతున్నారు. సీట్ల సర్దుబాటు అంశమే ప్రధానంగా ఉండేటువంటి ఛాన్స్ కనిపిస్తుంది. సీట్ల సర్దుబాటు పైన ఒక అవగాహనకు వచ్చిన తర్వాత జనసేనకి ఎన్ని ఇవ్వాలి, టీడీపీ ఎన్నిట్లో పోటీ చేస్తున్న క్లారిటీ వచ్చిన తర్వాత ఆయా పార్టీలకు సంబంధించినటువంటి నాయకత్వం ఆయా సీట్లలో ఆయా స్థానాలకు సంబంధించినటువంటి అభ్యర్థులను ప్రకటించేటువంటి ఛాన్స్ ఉంది. అయితే నిన్న మొన్నటి వరకు కూడా బీజేపీకి సంబంధించినటువంటి అంశం పైన కొంతవరకు ఆలస్యం జాప్యం జరిగిందని కూడా ఇరు పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు చెప్తున్నారు. పొత్తులో భాగంగా బీజేపీ కలిసి వస్తుందా రాదా అన్నదానికి కొంచెం వరకు కూడా జాప్యం జరిగినటువంటి నేపథ్యంలో ఇక బీజేపీ అంశాన్ని పక్కన పెడితే ఇరు పార్టీలకు సంబంధించినటువంటి నాయకత్వం సమావేశమయ్యి సీట్ల సదుపాయమైన ఒక క్లారిటీకి వచ్చేటువంటి అవకాశం అయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది. వరలక్ష్మి. రైట్ హరీష్, థ్యాంక్ యూ.